పేరు బి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏలూరు జిల్లా నూజివేడు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నూజివేడు మండలం బోర్వంచ గ్రామానికి చెందినటువంటి 30 మంది రైతులు ఇక్కడ ధర్నా చేస్తామన్నారు. మాకు న్యాయం చేయమని చెప్పేసి రైతులు అడుగుతామన్నారు. డిసెంబర్ నెలలో న్యూజెన్స్ సంబంధించినటువంటి కంపెనీ 7 మైల్ రాయ్ విజయరాయ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఆ కంపెనీ ఉంది. వాళ్ళ హెడ్ ఆఫీసు సికింద్రాబాద్. వీళ్ళు రైతు దగ్గరకు వచ్చి మీరు ఇచ్చినటువంటి మొక్కజొన్న విత్తనాలు మీరు పంట పండిస్తే పంట పండినా పండకపోయినా 80,000 రూపాయలు మీకు ఇచ్చి మేము నిలబడతామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. అంతేకాదు వాగ్దానం కూడా చేశారు. వాళ్ళు చెప్పిన ప్రకారమే వ్యవసాయం చేశారు. వ్యవసాయం చేసిన అనుభవాలు కూడా వీళ్ళకి ఉన్నాయి. వీళ్ళేం కొత్త వాళ్ళేం కాదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి విత్తనంలో నాణ్యత లేకపోవటం వల్ల పంట దెబ్బతినిపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే 80,000 కాదు, ఒక సందర్భంలో బాగా పండితే టన్నుకు 30,000 రూపాయల చొప్పున కూడా మీకు అదనంగా కూడా లాభం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళ మేరకు చెప్పారు. 80,000 రూపాయల పండిన పంటను బట్టి కొనుగోలు చేయటం అనేది కూడా దాంట్లో ఉన్నది. ఏమైనా రైతు నష్టపోకుండా మేము జాగ్రత్త తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ 30 మంది రైతులు ఆరుగాలు శ్రమించి పంట పండించారు. నాణ్యత లేకపోవటం వల్ల విత్తనంలో పంట దిగుబడి తగ్గిపోయింది. తీవ్రంగా నష్టపోయారు. ఆ కంపెనీ ఆర్గనైజర్ దగ్గరికి, ఏజెంట్ల దగ్గరికి, యాజమాన్యం దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ఇదిగో రేపు వస్తాం, ఎల్లుండి వస్తాం అని చెప్పి చెప్తున్నారు తప్ప దాదాపు ఇప్పుడు 4 రోజుల పైన అయినా వాళ్ళకి పరిహారం ఇవ్వటం లేదు. అంటే వాళ్ళని చెప్పాలంటే రైతులంటే లెక్కలేనితనంగా కనిపించింది. విత్తనాలు నాటేటప్పుడు రోజు ముట్టంపుడు తిరిగి నాటండి చెప్పినోడు నష్టం జరిగితే పరిహారం ఇచ్చే విషయంలో మాత్రం తీవ్రంగా వెనకపోతా ఉన్నారు. ఇది అన్యాయం. అందుకని మేము అడిగేది ఏంటంటే ఈ ప్రాంతంలో న్యూజెన్స్ లాంటి కంపెనీలే కాదు, అనేక కంపెనీ వాళ్ళు రైతుల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు న్యూజెన్స్ కంపెనీ ఈ ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైంది. అందుకని ఈ కంపెనీని మేము అడిగింది ఏంటంటే రైతులతో సమీక్షించి వాళ్ళ మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఎకరానికి కనీసం 1,00,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ఎందుకంటే కౌలే 20,000 రూపాయల నుంచి 30,000 దాకా ఉన్నది. 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి 10,000, 20,000 దేనికి చాలు. అందుకని పెట్టుబడి పెట్టారు, శ్రమ చేశారు. మరి పంట పండించడానికి అన్ని రకాల జాగ్రత్తలు, మేనేజ్మెంట్ పద్ధతులు కూడా తీసుకున్నారు. కానీ అది నాణ్యత విత్తనం లేకపోవడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఎకరానికి 1,00,000 రూపాయలు పరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. రెండోది, ఈ విధంగా గౌరవంలోని రైతాంగం అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసగించినటువంటి న్యూజెన్స్ సికింద్రాబాద్ సంబంధించినటువంటి కంపెనీ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దానికోసం ప్రభుత్వం ముందుకు రావాలి. రెండోది, కంపెనీ ఆర్గనైజర్లు, ఏజెంట్లు కూడా వాళ్ళకి ఏ అర్హత లేదు. అర్హత లేని వాళ్ళు పెట్టుకుని మోసగించడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళని ఇమీడియట్ గా కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసి విచారించి ఆ గౌరవంతో న్యాయమైనటువంటి రైతుల డిమాండ్లు పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో రైతాంగాన్ని కూడగట్టి గౌరవంతో రైతులకి అండగా నిలబడి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం ముందుకు రావాలని వ్యవసాయ అధికారులు కూడా ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ వల్ల ఎందుకు ఉందో కూడా అర్థం కానటువంటి స్థితి కనిపిస్తా ఉన్నది. అందుకనే వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, రెవెన్యూ శాఖ, ప్రభుత్వం కలిసి ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పరిష్కారం చేయకపోతే జరగబోయే ఉద్యమానికి, జరగబోయే పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిమ్మగడ్డ నరసింహ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూజివేడు మండలం బోర్వంచ గ్రామంలో 30 మంది రైతులు 68 ఎకరాల్లో న్యూజెన్ సీడ్ కంపెనీ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం వేశారు. ఈ విత్తనంతో నాసిరకం విత్తనం, ట్రయల్ విత్తనం కావడంతో పంట పూర్తిగా పాడైపోయింది. రైతులు అగ్రిమెంట్ రాయాలని చెప్పని కంపెనీ ఆర్గనైజర్తో చెప్తే మీకేం పర్లేదు, బ్రహ్మాండ విత్తనం బాగా పండుతుంది, ఒకవేళ పండకపోతే ఎకరానికి 90,000 ఇస్తామని చెప్పని పూచి కంపెనీదని చెప్పి నమ్మించి పంట వేయించారు. ఈ రోజున పూర్తిగా రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. పండిన పంట డబ్బులు ఇవ్వలేదు, అట్లాగే నష్టపరిహారం ఇవ్వట్లేదు. సగటున ఎకరానికి 1 టన్ను మాత్రమే పండిన పరిస్థితిలో కంపెనీ వారికి మాట్లాడితే కంపెనీ వాళ్ళు ఆర్గనైజర్ల కంపెనీ వాళ్ళ మీద చెప్పి ఈరోజు పేద దళిత కవుల రైతులు ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో న్యూజిలాండ్ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకి నష్టపరిహారంతో పాటు పంట డబ్బులు అట్లా ఎకరానికి ₹1,00,000 ఇప్పించాలి. మరోపక్క పేద దళిత కౌలు రైతులు మోసం చేసిన న్యూజన్ సీడ్ కంపెనీ యాజమాన్యాన్ని అట్లాగే ఆర్గనైజర్ని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది.